జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాల వైభవం. నవరాత్రులు 10 స్వరూపాలు. రోజుకొక విశిష్ట అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మ. సతీ సమేతంగా కుంకుమ పూజలు, చండీ హోమాలు. దేదీప్యమానంగా సాగే పంచహారతులు. అంగరంగ వైభవంగా నడిచే నగరోత్సవం. హంస వాహనంపై త్రిలోక సంచారం. వీక్షించండి, తరించండి మీ యాక్ట్ సిటీలో. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 6:30 ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 10 రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క విశిష్ట అలంకారంలో భక్తులకి దర్శనమిస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై జరిగేటువంటి దసరా మహోత్సవాల వైభవాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది యాక్ట్. దేవి శరన్నవరాత్రోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారు 5 ముఖాలతో ఉంటారు, భక్తులకి దర్శనమిస్తున్నారు. అంటే వేదమాతగా పిలువబడేటువంటి ఈ గాయత్రీదేవి స్వరూపాన్ని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి దర్శనాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. ఈ యొక్క అమ్మవారిని దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్లు, కొండపైకి టికెట్ దర్శనాలు, ఉచిత దర్శనాలు అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంలో వారికి ప్రత్యేక దర్శనాన్ని కల్పించడం జరిగింది. ఇక విఐపీలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా కేటాయించినటువంటి సమయాలలో ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటల సమయాన్ని కేటాయించి ఆ సమయంలో విఐపీ వాళ్ళకి, అంటే సామాన్య భక్తులకి దర్శనం అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ, అలాగే ప్రసాదాలు, అన్న ప్రసాదాలన్నిటిని కూడా ఎటకేలకు బాగా అందించారు. భక్తులైతే మాత్రం తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. చిరు చిరు నగవుల గాయత్రి, వేదమాతవు గాయత్రి, పంచముఖముల గాయత్రి, శబ్దాది దేవత గాయత్రి. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. స్థూలదేహమానీది, సూక్ష్మదేహమానీది, కారణదేహమనీదేనా తెలియనట్టి అజ్ఞానులం. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. అండము పిండము బ్రహ్మాండముగా నిండిన బీజము నీదమ్మా. ఈ జగమంతా నీ లీలా విలాసమే అని ఎరిగితిమమ్మా.
तत्सविधुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रियो यो नः प्रचोदयात्। శ్రీమాత్రే నమః. ఈరోజు కనకదుర్గా అమ్మవారు గాయత్రి స్వరూపంతో దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవిగా అమ్మవారిని దర్శించినందువల్ల చాలా విశేషమైనటువంటి సద్గుణ సంపద, విజ్ఞాన సంపత్తి కలుగుతుంది. గాయత్రీదేవి అనుగ్రహంతోనే లోకంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది. కాబట్టి గాయత్రి అంటే రక్షణ శక్తి. రక్షణ శక్తి అయినటువంటి గాయత్రిని ప్రాచీనులైనటువంటి మహానుభావులంతా ఉపాసించి వాళ్ళంతా కూడా మహనీయులైనారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. అంతేకాక మనోబలం చాలా విశేషంగా కలుగుతుంది. మనస్సును సక్రమమైనటువంటి స్థితిలో నడిపించే శక్తి గాయత్రి. కనుక ఈ రోజున నవరాత్రుల్లో 2వ రోజున అమ్మవారిని గాయత్రి స్వరూపంగా దర్శించి అందరూ కూడా విశేషమైనటువంటి సౌఖ్యానందాలు పొందగలరు. శ్రీమాత్రే నమః. ఓం భూర్భువఃస్వః తత్సవిధుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. ప్రకృతిని శాసించే కాలమానా దేవతవి, ఈ సృష్టి అంతా నిండి ఉండిన విరాట్ రూపానివి. ఓం భూర్భువఃస్వః తత్సవిధుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. సంప్రదాయమున గాయత్రి, సర్వకాలముల గాయత్రి, సర్వవేదముల గాయత్రి, సర్వాధిదేవత గాయత్రి. ఓం భూర్భువఃస్వః తత్సవిధుర్వరేణ్యం భర్గో దేవస్య. అమ్మవారు దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మా అదృష్టం, నిన్న ఒక అజ్ఞాత భక్తుడు బహుకరించిన కిరీటంని ఇవాళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్నీ సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ మధ్య విజయవాడకు వరదల సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల వల్ల, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కరుణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నిన్న చూసాం, ఇవాళ చూసాం, అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా సంతోషం వ్యక్తం చేసి వెళ్ళిన సంఘటనలు నిన్న చూసాం. ఇటువంటి అరుదైన సంఘటనలు, ఇటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులకి, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ద్వారా ఎంతమంది విఐపీలు వస్తున్నారు, ఎంత రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా యాప్లో కూడా పరిమితి లిమిట్లోనే విఐపీలను అలౌ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అమ్మవారికి రద్దీ దృష్ట్యా
మూలా నక్షత్రం రోజున విఐపి దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి వెహికల్స్ కూడా కొండ మీదకి అలౌ చేయట్లేదు. కాబట్టి ముందు భక్తులకి సౌకర్యం కల్పించడమే ముందు మా ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం. తప్పకుండా ఎటువంటి అసౌకర్యం ఉన్నా కూడా మేమందరం ఈ 9 రోజులు కూడా ఇక్కడే ఉండి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా చూస్తాం. ఎంపీ హోదాలో కాదు, నవరాత్రుల సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా ఇవాళ మొట్టమొదటిసారి ఇవాళ దర్శించుకుంటాం. ఇవాళ అమ్మవారి పునర్దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టం. ఇటువంటి అదృష్టం అమ్మవారి ప్రసాదించినందుకు ఆవిడికి నమస్కరిస్తున్నాం. మొన్న గతం రోజులు మీరు అందరూ చూశారు, విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో. అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సుతో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. విప్రులకెన్నడు విలువ తీయవు, దుష్టులనెన్నడు ఎదగనీయవు. సాధు పురుషుల మహనీయుల తపస్సు నీవే మాయమ్మ. ఓం ఓం ఓంకార రూప గాయత్రి, గం గం గకార రూప గాయత్రి, శ్రీం శ్రీం శ్రీకార రూప గాయత్రి, హ్రీం హ్రీం శ్రీకార రూప గాయత్రి. మేము 1 గంట అవుతుందండి, తొందరగానే అయిపోయిందండి దర్శనం. ఇవాళ చాలా బాగుందండి. మేము రామవరపల్లి నుంచి వచ్చామండి. 10 సంవత్సరం వస్తామండి, 10 రోజు వస్తాం. 10 సంవత్సరం ఏంటండి, ఈ అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు అనుకుంటా. అసలు 5 తలలు పెట్టుకుని చాలా బాగున్నారు అమ్మవారు. అసలు గాయత్రి దేవి అవతారం చాలా బాగుందండి. బాగా జరిగిందండి, చాలా బాగుంది కూడా. అసలు దర్శనం 1/2 అవర్లో అయిపోయింది. దర్శనం కాడ చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. మా అబ్బాయికి కూడా చాలా బాగా కనిపించింది అంటండి అమ్మవారు. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. 1/2 అవర్ పట్టిందండి, 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. చాలాసార్లు వచ్చి బాగానే అమ్మవారు అంతా అలంకరణ అంతా చాలా బాగుంది. గాయత్రి దేవి అమ్మవారి దర్శనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఒక అర్ధ గంట లోపల అయిపోయింది. చాలా బాగుంది. వస్తూ ఉంటాం ప్రతిసారి కూడా. లైన్లో తిరగలేక పెద్దవాళ్ళ మీద కూడా లేకోకుండా ఆ ధర్మ దర్శనం లైన్లోనే పంపిస్తున్నారు. 1.5 గంట పట్టింది. బాగా జరిగింది. క్రౌడ్ ఎక్కువ ఉంది, ఫ్రైడే కదా కొంచెం, అందుకే. మేము రామలింగేశ్వర నగర్, విజయవాడ రామలింగేశ్వర నగర్. ఏర్పాట్లు బాగున్నాయండి, మెయిన్నెస్ అది బాగుంది, చాలా బాగా. గాయత్రీదేవి అండి ఇవాళ ఫ్రైడేగా, గాయత్రీదేవి చాలా బాగా జరిగింది దర్శనం. చాలా బాగున్నది, అమ్మవారు విజయవాడ అన్నీ బాగున్నాయి. మంచినీళ్ళు, పాలు బాగా జరిగిందండి, బాగా జరిగిందండి. మేము గుంటూరు నుంచి వచ్చామండి. వస్తామండి. బాగా సంతోషంగా బాగుంది. అమ్మవారు బాగా జరిగింది దర్శనం, బాగుంది అలంకరణ. ఉత్సవాల్లో భాగంగా జరిగేటువంటి ఆర్జిత సేవలు ఏవైతే ఉంటాయో, కుంకుమ పూజలు, చండీ హోమము, శ్రీచక్ర నవవర్ణార్చన, అలాగే ఖడ్గమాల సేవలన్నిలో కూడా సతీ సమేతంగా దంపతులు పాల్గొని ఆ యొక్క అర్చకులు చేశారు. ఇక నేత్రపర్వంగా సాగేటువంటి
ఈ యొక్క నగరోత్సవం కూడా చాలా అద్భుతంగా దుర్గా మల్లేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క నగరోత్సవాలు కెనాల్ రోడ్డు కనకదుర్గా నగర్ మీదుగా ఘాటు రోడ్డు మీదకి అత్యంత వైభవంగా మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ కొనసాగించారు. ఇక కృష్ణా నదీ తీరానికి ప్రతిరోజు ఇచ్చేటువంటి నవహారతులు అంటే 9 రకాల హారతులు అత్యంత దేదీప్యమానంగా నేత్రపర్వంగా సాగే విధంగా నవహారతులు కొనసాగి నవహారతులను తిలకించినటువంటి భక్తులు మంత్ర ముగ్ధులైన పరిస్థితి ఉంది. కంచిలోన కామాక్షివి నీవే మధురలోని మీనాక్షివి నీవే కంచిలోన కామాక్షివి నీవే మధురలోని మీనాక్షివి నీవే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే మహిషాసురమర్దిని నీవమ్మ మము కరుణించి సిరులు కలిగించవే విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనకదుర్గవే అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనకదుర్గవే అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్యదేవివే అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్యదేవివే పిలిచిన పలికే మా కల్పవల్లి కలకాలం మము తల్లంగా చూడమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. 56 మందితో ప్రభుత్వం ఈ దసరా నవరాత్రుల కోసం వేసిన కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని భావిస్తున్నా. దానికి ఏర్పాట్లు సంతృప్తికరంగా చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను బలంగా నమ్ముతున్నా. అలాగే మొన్న విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు అమ్మవారి దయ వల్ల ప్రజలు బయటపడే పరిస్థితి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, దానికి అమ్మవారి శక్తి ప్రభుత్వానికి కావాలని, అలాగే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని నా కనవరాజు ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. దసరా నవరాత్రుల సందర్భంగా 2వ రోజు గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగిందండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే దుష్ట సంహారణ జరగాలని, మంచి ఎప్పుడు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేశారు. ఇంకనూ మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకి కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ మేము చూసిన తర్వాత పార్టీకి సంబంధించి మాకైతే మంచిగా ఉంది ఏర్పాట్లన్నీ. ఇంకనూ ఏమైనా లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా సరిదిద్ది మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మరి సూచన కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా యూత్లో స్థిరపడాలని, అలాగే ఏదైతే ఇక్కడ అమరావతి రాజధాని తలపెట్టామో ఆ రాజధాని విజయవంతంగా సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
దుర్గాసురునే అంతము చేసిన దుర్గమాతవు నీవేనమ్మా, మాతవు నీవేనమ్మా, మహిషాసురునే మట్టిలో కలిపిన మహాశక్తివి నీవేనమ్మా, మహాశక్తివి నీవేనమ్మా, ధర్మాన్ని రక్షించడానికై అమ్మా దుర్గమ్మ ఈ ధరణిలోన కొలువై ఉన్నవే తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. దర్శనం బాగానే ఉంది, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, వాటర్ సప్లై అంతా కూడా బాగుంది. దేవస్థానం కమిటీ కానీ గవర్నమెంట్ వారు చేసిన చర్యలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ సంవత్సరం. ఈరోజు గాయత్రీ దేవి అలంకారం అండి, చాలా బాగుంది. అమ్మవారి నిదర్శనం కూడా చాలా బాగుంది, చూస్తే చాలా సంతోషంగా ఉంది, మనసుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. రోజు వస్తాం నవరాత్రులు అమ్మవారి దయతో అన్ని రోజులు వస్తాం, అమ్మవారి దయ ఉన్నంత వరకు వస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శించి పంపిస్తుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. బాగానే ఉంది, అవతారాలు బాగానే ఉంది, జనాలకు పోలీసుల బందోబస్తు బాగానే ఉంది, బాగానే పంపిస్తున్నారు. ఒక 6 గంటలు పెట్టింది. విజయవాడే మాది, వస్తాం బాగా దర్శనం చేసుకుంటాం, అమ్మవారి దర్శనం తిరిగి వెళ్తాం. ఆ తల్లి శక్తి ఆరోగ్యం శుభ్రం చేసి 9 రోజులు వస్తాము, నాకు 5 రోజులతో ఆపేస్తాము. నేను విజయవాడ నుంచి వస్తానండి, బాగా జరిగింది దర్శనం, బాగుంది. ప్రతిసారి నేను వస్తానండి, ఈసారి బాగుంది. ప్రతిసారితో పోల్చొస్తే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, ఎక్కడ ఏమీ అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు అందరికీ చాలా బాగా చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ గుడ్, నాకు నచ్చింది. 2 కళ్ళు చాలేదండి చూడడానికి, చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా చాలా అదృష్టం ఈరోజు చూడడం మాత్రం. తల్లి జ్ఞానస్వరూపిణి అమ్మవారిని చూసేసరికి దర్శనం జన్మ ధన్యమైపోయింది. మచిలీపట్నం నుంచి వచ్చాం సార్, బాగా అనిపించింది. బాగుందండి, అంతా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. లేదు ఎప్పుడు వస్తుంది. ఇలా గాయత్రీదేవి బాగా జరిగిందండి, దర్శనం బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణలంకే మాది, ఆంధ్ర బ్యాంక్. డైలీ ప్రతి సంవత్సరం వస్తాం మేము, 15 సంవత్సరాలు పట్టు వస్తున్నాం మేము. అన్నీ బాగానే ఉన్నాయండి, దర్శనం బాగానే జరిగింది, ఏర్పాట్లు కూడా బాగానే జరిగాయి.
ఈ పరిస్థితి తను భక్తురాలు, అమ్మవారి భక్తురాలు 15 సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుందంటారు. అమ్మ ఏంటి అమ్మవారు ఎలా ఉన్నారు, ఏ అలంకారం దర్శనం చేసుకున్నారు? గాయత్రీదేవి అవతారం అండి. ఏంటి గాయత్రీదేవి అలంకారం విశిష్టం అంటే ఆ అమ్మవారు లలిత అమ్మవారు అవతారంతో ఉన్నట్టు లెక్క. 5 ముఖాలతో, అందుకని 5. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడేనండి. కృష్ణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి బాగుందండి. ఎంతసేపు పట్టింది దర్శనం? 3 గంటలు పట్టింది. అంటే మేము 3ంటికి వెళ్ళాము, ఇప్పుడు బయటకు వచ్చాము. 2 గంటలు పట్టింది. బాగున్నాయి ఏర్పాటు, బాగున్నాయి అన్నీ బాగున్నాయి. మంచినీళ్ళు బాటిల్స్ ఇస్తున్నారు, ప్యాకెట్స్ ఇస్తున్నారు, ప్రసాదాలు కూడా ఇస్తారా? అన్నీ ఇస్తున్నారు. భోజనం కూడా బాగుంది. రోజు వస్తూ ఉంటారా? రోజు వస్తామండి. అంటే మామూలు శుక్రవారాలు మామూలే, ఇప్పుడు మటుకు నవరాత్రులు రోజు వస్తాం. ఈ పరిస్థితి చూడొచ్చు. ఏదైతే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు శుక్రవారము, అలాంటి శుక్రవారం నాడు దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు వచ్చేటువంటి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఆ శరన్నవరాత్రులు వచ్చే శుక్రవారం నాడు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమివ్వడంతో అమ్మవారి దర్శనాన్ని చేసుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు అలాగే కుటుంబ సమేతంగా భక్తులు అయితే తరలివచ్చారు. ఇక గాయత్రీదేవి అలంకారాన్ని దర్శించుకునేందుకు విఐపీలు తాకిడి కూడా పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే మంత్రి కొల్లు రవీంద్ర సామాన్య భక్తుడి లాగానే క్యూ లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే అమలాపురం ఎంపీ హరీష్ ఈరోజు విఐపీలుగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు, అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు న్యాయమూర్తులు, అలాగే అతిథులు, ముఖ్య అతిథులు అంతాగా ఉన్నతాధికారులంతా కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి.